హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాస్రా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ట్రిపుల్ ఐటీలో ఎంత ఫీజు పే చేయాలి, ఎన్ని మార్క్స్ రావాలి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సో మరి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు, అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఈ ఒక్క వీడియో చూడడం వల్ల బాస్రా ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, బాస్రా ట్రిపుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఇంకా రాలేదు. లాస్ట్ ఇయర్ అయితే మనకి మే 27న రిలీజ్ చేశారు. జూన్ 1 నుంచి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి మనకి ఈ ఇయర్ కూడా మనకి మే 20 తర్వాతే వస్తుంది. సో మరి అంటే మనకి మే 25, 27 మధ్యలో అయితే రిలీజ్ చేయొచ్చు. సో మరి అఫీషియల్గా వచ్చిన వెంటనే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే రిలీజ్ చేయలేదని అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టారు. మరి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక 20 డేస్ లేదంటే 22 డేస్ అలా ఇస్తారు అప్లై చేసుకోవడానికి. మరి దానికి సంబంధించిన లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత పిహెచ్ వాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళు సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు పంపించాలి మనకు నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి. మిగతా వారు అవసరం లేదు. మరి దీనికి సంబంధించిన లిస్ట్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే జూలైలో వస్తుందండి. సో జూలై 1st వీక్లోనే మనకి లిస్ట్ ఇచ్చేస్తారు, ఫస్ట్ మెరిట్ లిస్టు. తర్వాత మనకి కౌన్సిలింగ్ కూడా జూలైలోనే ఉంటుంది, జూలై 2nd వీక్ అలా ఉంటుంది అన్నమాట. సో మరి మనకి క్యాంపస్కి కూడా ఈ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జూలై ఎండింగు లేదంటే ఆగస్ట్ 1 నుంచి అయితే క్యాంపస్కి రిపోర్ట్ చేయమని వస్తుంది. మరి మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లోనే అప్లై చేయడం కోసం మనకి స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను. స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలని లాస్ట్ ఇయర్ ప్రాసెస్ అంతా మీకు చూపించాను. ఆ విధంగానే ఇయర్ కూడా అప్లై చేసుకోవాలి. మనకి ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఎంత ఫీజు పే చేయాలి అంటే ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అండి. మన కాలేజ్ ఫీజు వేరేగా నేను చెప్తాను. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఓసీకి, బీసీకి, ఏపీ టీఎస్ వాళ్ళకి చెప్తున్నాను, ఏపీ వాళ్ళకి కాదు. సో ఏపీ వాళ్ళకి కూడా సేమ్ అలానే ఉంటుంది. 500 రూపాయలు అయితే పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 450 రూపాయలు పే చేయాలి. ఇది అప్లికేషన్ ఫీజు మాత్రమే. అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే 1500 పే చేయాలి. అలాగే మనకి గ్లోబల్ కేటగిరీ కింద అప్లై చేయాలన్నా కూడా 1500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ వాళ్ళు అయితే మనకి $100 అయితే పే చేయాలి, యూఎస్ డాలర్స్ అన్నమాట. నెక్స్ట్ టీఎస్ 10th క్లాసు గవర్నమెంట్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్కి అంటే టీఎస్ వాళ్ళకి 0.4 డిప్రివేషన్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు. అంటే మనకి 4% స్కోర్ అనేది యాడ్ చేస్తారు. ఇంతకుముందు మనకి పాయింట్స్ ఉండేవి కదా, ఇప్పుడు మార్క్స్ కాబట్టి వీళ్ళకి సేమ్ ఏపీలా తెలంగాణలో చదివిన స్టూడెంట్స్కి తెలంగాణలో అయితే ట్రిపుల్ ఐటీ బాస్రాలో మనకి 24 మార్క్స్ అలా యాడ్ చేస్తారన్నమాట. సో అది కూడా 2025-26 అకాడమిక్ ఇయర్కి మాత్రమే. ఇంతకుముందు మాత్రం మనకి పాయింట్స్ ఉండేవి, 10 పాయింట్స్ 9 పాయింట్స్ అలా. కాబట్టి సో ఇప్పుడు మనకి మార్క్స్ ఈ విధంగా యాడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2024-25 అంటే 25తో 10th క్లాస్ ఎవరికైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ తెలంగాణలో చదివిన వాళ్ళైనా అలాగే ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళైనా సరే సో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ లోపు అయితే ఉండాలి అందరికీను. అది 1/6/2025కి ఉండాలి 18 ఇయర్స్ లోపు. 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మాత్రం ఎలిజిబుల్ కాదు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 21 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ మనకి రిజర్వేషన్ ప్రకారం సీట్స్ ఎలా ఉంటాయంటే ఎస్సీ క్యాస్ట్కి 15%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%. సో ఈ విధంగా అయితే మనకి సీట్స్ ఇస్తారు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి కూడా మనకి
కొన్ని సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ ఛాలెంజ్డ్కి పీహెచ్కి 3%, అందులో వీహెచ్కి 1%, హెచ్ఐకి 1% అండ్ ఓహెచ్కి 1%. సో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్కి క్యాప్ కేటగిరీకి 2%, ఎన్సీసీకి 1%, స్పోర్ట్స్కి 0.5% సీట్స్ అనేవి కేటాయిస్తారు. అలాగే అమ్మాయిలకి 33%, అంటే 1/3 సీట్స్ అన్నమాట. మనకి ఉన్న సీట్స్లో రిజర్వేషన్ అనేది ప్రకారం అమ్మాయిలకి ఇస్తారు. అలాగే మనకి టోటల్ సీట్స్ వచ్చేసి 1500 సీట్స్ ఉన్నాయి. కానీ మనకి కొత్తగా ఎల్కతుర్తిలో 1000 సీట్స్ అనేవి ఇస్తారు. అది కూడా గవర్నమెంట్ మనకి ఆమోదం తెలిపిస్తే దాంతో కలిపి అయితే 2500 సీట్స్ దగ్గర నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. అలాగైతే చాలామంది స్టూడెంట్స్కి అవకాశం ఉంటుంది. సో దాని గురించి ఇంకా అఫీషియల్గా రాలేదు. వచ్చిన వెంటనే నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో దాంతో కలిపి ఎయిర్ ఇవ్వచ్చు అనే చెప్తున్నారు. న్యూస్ ఆర్టికల్లో కూడా వచ్చింది లాస్ట్ టైం, నేను వీడియో కూడా చేశాను. అలాగే మనకి ఎలా ఈ ప్రాసెస్ అనేది సీట్స్ ఎలా ఇస్తారంటే ఎవరైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి ఇస్తారు. క్యాస్ట్ వైజ్గా కూడా మెరిట్ చూసిస్తారు. ఒకవేళ సీట్స్ ఏమైనా లాస్ట్ సీట్కి టైఅప్ అయితే, నేను ఇంతకుముందు ఏపీ ట్రిపుల్ చెప్పాను కదా, సేమ్ అదే విధంగా, అంటే ఇది అన్ని సీట్స్కి సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ చూడరండి, టోటల్ మార్క్సే మెరిట్ చూస్తారు. ఏదైనా లాస్ట్ సీట్కి 2-3 పోటీగా ఉంటే సేమ్ మార్క్స్తో, అలాంటప్పుడు మాత్రమే టై చేయడానికి మనకి మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అందులో కూడా ఇద్దరికి సేమ్ ఉంటే, నెక్స్ట్ సైన్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు. జనరల్ సైన్స్లో అందులో కూడా ఇద్దరికి సేమ్ ఉంటే ఇంగ్లీష్ చూస్తారు. తర్వాత అందులో కూడా సేమ్ ఉందనుకోండి సోషల్ స్టడీస్ చూస్తారు. అందులో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అందులో కూడా ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తారు. సో అందులో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా అందులో కూడా సేమ్ మార్క్స్ ఇద్దరికి ఉన్నాయనుకోండి, సో మరి ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. అందులో కూడా ఇద్దరు సేమ్ ఒకే రోజు పుట్టారనుకోండి, హాల్ టికెట్లో ఎవరిదైతే తక్కువ నెంబర్ ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఇలా అది కూడా లాస్ట్ సీట్కే, అన్ని సీట్స్కి ఈ విధంగా చూడరండి. అన్ని సీట్స్కి మెరిట్లో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎక్కడ మన క్యాస్ట్ వైజ్గా కానీ ఓపెన్ కేటగిరీలో కానీ సేమ్ మిగిలితే మాత్రం, ఒకే సీటు మిగిలినప్పుడు సేమ్ మార్క్స్ ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం ఇలా చూస్తారన్నమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనకి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ సిలబస్ చదివిన వాళ్ళు కూడా 10th క్లాసు. నెక్స్ట్ మనకి లిస్ట్ అనేది ఎక్కడ ఇస్తారంటే అఫీషియల్ వెబ్సైట్లోనే ఇస్తారు. www.rgkt.ac.in.లో వస్తుంది. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ తర్వాత లిస్ట్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మీ దగ్గర సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే మాత్రం సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మరి మనకి అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మనకి నెక్స్ట్ ఫీజు అంటే ఇయర్లీ ఫీజు ఎంత ఉంటుందంటే, ట్యూషన్ ఫీజు వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్కి చెప్తున్నాను నేను, 37,000 ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అయితే సేమ్ ఇదే విధంగా ఉండింది. ఒకవేళ మరి ఇయర్ ఏమైనా పెంచితే 40 అలా అవ్వచ్చు, లేదంటే 37 ఉండొచ్చు. సో ఇది 1 ఇయర్కి ట్యూషన్ ఫీజు చెప్తున్నాను. అలాగే మనకి ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ అంటే 1000 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అలాగే మనకి మెడికల్ ఫీజు అని, నెక్స్ట్ ఇంకా వేరే వేరే ఫీజెస్ అని అన్నీ కూడా మనకి టోటల్గా 3700 ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3200 ఉంటుంది. ఇది అడ్మిషన్ టైంలోనే పే చేయాలి. 37,000 కూడా అడ్మిషన్ టైంలో పే చేయమని చెప్తారు. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో, ఇది టీఎస్ వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకైతే గవర్నమెంట్ ఏమైనా ఫీజు వేస్తే మాత్రం వాళ్ళు అడ్మిషన్ టైంలో 37,000 పే చేయక్కర్లేదు, మిగతా వాళ్ళు పే చేయాలంట. సో మరి ఇవి కాకుండా మనకు మెస్ ఛార్జెస్ వేరేగా ఉంటాయి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు చెప్పాను. మిగతా వాళ్ళకి కూడా మనకి అడ్మిషన్ టైంలో అయితే సేమ్ ఫీజే ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలైనా సరే అందరికీ ఒకటే ఫీజు. తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను, మిగతా స్టేట్ వాళ్ళకైతే సపరేట్ ఫీజెస్ ఉంటాయి. సో మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు సపరేట్ ఫీజెస్ చెప్తాను. అదే గ్లోబల్ కేటగిరీ కింద జాయిన్ అయ్యారంటే 1,37,000 ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. గ్లోబల్ కేటగిరీ సీట్లో అయితే మనకి ఫీజు ఎక్కువ ఉంటుంది. 1 ఇయర్కే ఓన్లీ మనకి ట్యూషన్ ఫీజే 1,37,000. అదే నార్మల్గా జనరల్ కేటగిరీలో అయితే 37,000 ఓన్లీ. సో మరి ఈ విధంగా ఉంటుంది. సూపర్ న్యూమరీ సీట్స్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి ఎంత ఫీజు ఉంటుందంటే 3,01,000 అయితే ఫీజు ఉంటుంది. సో మళ్ళీ సపరేట్గా అడ్మిషన్ టైంలో 3,700 పే చేయాలి.
అలా ఉంటుందన్నమాట మనకి సపరేట్ ఫీజెస్ అనేవి. సో మనకి 6 ఇయర్స్ అయితే అక్కడ మనకి 2 ఇయర్స్ పియూసీ కోర్స్ ఉంటుంది, 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ ఉంటుంది. సో మరి సేమ్ ఏపీలానే ఉంటుందండి. మీకు అంతకుముందు ఏపీ వీడియో చూశారు కదా సిలబస్ అయినా. సో మరి అక్కడ ఉన్న మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఒకలాగా ఉంటుంది. టీఎస్ ట్రిపుల్ ఐటీ కూడాను. మనకి అప్లై చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు స్క్రీన్ పైన లాస్ట్లో ఇస్తాను, అది చూడండి. అప్లై చేయడానికి నోటిఫికేషన్ రాకముందే మీరు ఆ కౌన్సిలింగ్కి అంటే మీరు అప్లై చేయడానికి ఆ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. కౌన్సిలింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అన్నీ కూడా. మీకు అప్లై చేయాలంటే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్గా ఉండాలి. అవి లేకపోతే మీరు అప్లై చేయలేరు. ఎందుకంటే అవి అప్లోడ్ చేయమని అడుగుతుంది. వీటితో పాటు మనకి స్టడీ సర్టిఫికేట్స్, ఫోటో అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమో అలాంటివి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి అది క్లియర్గా అయితే చూడండి. వీడియో లాస్ట్లో ఇస్తాను. అలాగే మీకు 10th ఎన్ని మార్క్స్ రావాలంటే మనకి లాస్ట్ టైం అయితే పాయింట్స్ కాబట్టి అందరికీ 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళకే సీట్స్ వచ్చాయండి. సో మరి 10 పాయింట్స్, 10.4 అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ అంటే ఇప్పుడు మనకు మార్క్స్ ఇచ్చారు కదా, దానికి 24 యాడ్ చేసుకోండి. అంటే మీకు 590 ప్లస్ 600 ప్లస్లో వస్తే 24 యాడ్ చేశాక అది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్సే యాడ్ చేసుకోండి. ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరు యాడ్ చేయకండి. అవి యాడ్ చేసిన తర్వాత 590 ప్లస్లో ఉంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా 600 ప్లస్ వచ్చేస్తే 600 వచ్చినా కూడా మీకు కన్ఫామ్గా సీట్ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 10 పాయింట్స్, 10.1, 10.2, 10.4 అలా ఉందన్నమాట కట్ ఆఫ్. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ 10th వచ్చిన మార్క్స్కి 24 యాడ్ చేసుకొని మీరు వచ్చిన మార్క్స్ చూసుకుంటే 590, 595 ప్లస్లో ఉంటే మీకు సీట్ అనేది వస్తుంది. సో క్యాస్ట్ వైజ్గా కూడా కొంచెం తగ్గొచ్చు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. సో మరి ఆ విధంగా అయితే మనకి మార్క్స్ వస్తే మాత్రం బ్యాచిలర్ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది. ఒకవేళ 1000 సీట్స్ అదనంగా ఇస్తే మాత్రం మనకి ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినా ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మందికి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.